సౌకర్యాలని పెరుగుతాయి, రైల్వే స్టేషన్ సౌకర్యాలు. అలాగే కాంట్రాక్టర్ కూడా ఇది మొత్తం దగ్గర 12 కోట్ల కాంట్రాక్ట్ ఉన్నట్టుంది. రినోవేషన్ చాలా మోడర్న్గా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. లైన్స్ కూడా లైన్స్ అయితే ఇంతవరకు ఇంక్రీజ్ అవ్వలేదు. రినోవేషన్ ఈజ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ మనం ట్రైన్స్ పెరిగితే మనకు లైన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం మ్యాంగో పల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తాం, తర్వాత జాగరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. రైల్వే మీ అందరికీ తెలుసు, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఈజ్ చీపర్ దాన్ లారీ అండ్ రోడ్. కాబట్టి మన గూడ్స్ ఫెసిలిటీ కూడా వినియోగించుకోవాలంటే అదర్ లైన్స్ కావాలి, గూడ్స్ షెడ్స్ కూడా కావాలి. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్తో మేము జిఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత కాంట్రాక్ట్ చెన్నై కాదండి, సికింద్రాబాద్. ఇట్ కమ్స్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్కి వెళ్ళిపోతుంది. మీరు చెన్నై మాట్లాడేది సదరన్ రైల్వే, కుప్పం వెళ్తుంది. మనం మాత్రం సికింద్రాబాద్ కిందే ఉంటాం. సో వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఇంకా రైల్వే సంబంధించినవన్నీ జిఎం గారితో కొన్ని స్టాపింగ్స్ దాన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం. ప్లస్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. హమాలీస్ ఇప్పుడే అప్రోచ్ అయ్యారు. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు. వాళ్ళ రూల్స్ ఏంటో, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటో నేను చూస్తాను. నాకు కొన్ని తెలుసు. మా డిపార్ట్మెంట్లో మినిమం 10th చదివిన వాళ్ళకి, తర్వాత 15 ఏళ్ళు చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. అమాలీలు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత వాళ్ళకి కూడా నేను రిప్రజెంటేషన్ ట్రై చేస్తాను. క్లీనింగ్కి కమర్షియల్ అతను కూడా చెప్పాము. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామో దానికి కమర్షియల్గా అంత రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. ఊరికి మనం ఖర్చు పెడతాం, ట్రాఫిక్ పెరగదంటే కాదు. ఖర్చు పెట్టాలి, ట్రాఫిక్ పెరగాలి, కమర్షియల్ యాక్టివిటీ పెరగాలి. ఆ రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. మనం పెట్టిన దానికి రెవెన్యూ వస్తే కానీ గవర్నమెంట్ మన మీద ఇంప్రెషన్ వస్తుంది. అంటే ఇది బాగా తయారవ్వాలి, మన ట్రాఫిక్ కూడా పెరగాలి. సో అలాగే వీళ్ళు అమాలీస్ ఇష్యూస్ని కూడా నేను టేకప్ చేస్తాను. సో ఇంకా ఎనీథింగ్ ఉన్నాయన్నీ రైల్వే స్టేషన్కి సంబంధించి నేను ఇక్కడ నెక్స్ట్ 5 years ఉంటాను కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మనకి ఆ పార్క్ దగ్గర అవసరం ఉంది. దాన్ని కూడా రిప్రజెంట్ చేయబోతున్నాం మేము. ఎందుకంటే రైల్వే తీసుకోవటం, రైల్వే బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ఈ రెండింటికి కూడా మేము చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు అడుగుతాం, ఇక్కడ నుంచి మెడ్రాస్కి డైరెక్ట్ ట్రైన్. మన ఇక్కడ 12 కోట్ల వర్క్ జరుగుతుందండి. ఇప్పటి వరకు 35% అయింది. బిగినింగ్ అయింది. అనదర్ 65% నెక్స్ట్ మార్చ్లోకి వచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. దట్ ఇంక్లూడ్స్ ద గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్టేషన్ ఆల్సో. ఓకే, ట్రైన్లు మొత్తం మన ట్రాఫిక్ 32 ఉన్నాయి. 32లో 6 ఆగట్లేదు. 27 రైళ్లు ఆగుతుంది ఇక్కడ మనకి. ఈ 6 ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. వాటి కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి డేటా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 12 నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది. కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది, మీరు అంతా చూశారు. 12 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సో మోడర్న్గా అవుతుంది. అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, ఈ మోడర్న్ అయిన దానిలో ఇన్వెస్ట్మెంట్ 12 కోట్లు పెట్టుకున్నారు. దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి. మనం ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి. మనం అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన. సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్గా చెప్తున్నాను. మీ వర్క్ మీరు చేయండి, కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి. ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం. మాకు ఇంకా ఇక్కడ కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మేము ఇంత ఇస్తున్నాం, మాకు 5 times ఇవ్వండి అని చెప్పి మనం అడగడానికి బాగుంటుంది. సో అట్లా జర్నలిస్ట్కి సంబంధించి మీరు లెటర్ ఇవ్వండి, నేను రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే మీకు రాయితీ ఏముంది అది వచ్చేటట్టు ఇప్పుడు పెట్టిద్దాం. ట్రైన్ ప్రపోజల్ అయితే పంపిస్తున్నామండి. చెన్నైకి డైరెక్ట్ ట్రైన్ వేయమని ఇక్కడ నుంచి. సో ఏదైనా పాస్ అయ్యే ట్రైనా లేకపోతే మనకి ఇక్కడ నుంచే ఇస్తాడా, సో మధ్యలో అన్ని కవర్ చేసుకుంటా ఇస్తారా అనేది మనం జిఎంతో మాట్లాడితే క్లియర్గా ఐడియా వస్తుంది. రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఇక్కడ ప్రాంతం ఎలా ఉంది? రినోవేషన్లో ఉందంతా. ఇక్కడ చూసిన వర్క్ నడుస్తుంది. సో మేబీ ఇంకొక 6 monthsకి మనకు ఐడియా వస్తుంది.